బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల్ని దేశభక్తులతో పోలుస్తూ తేజస్వి దేశ విభజన ప్రస్తావిస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు వివాదం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆనాడు సోనియా గాంధీని బలిదేవత అంటూ రేవంత్ మాట్లాడిన మాటల్ని గుర్తు చేశారు. సోనియా గాంధీ పనుల వల్లే 1000 మందికి పైగా తెలంగాణ యువకులు చనిపోయారని అన్నారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు బండి సంజయ్. మీరివ్వకుంటే మేమిస్తామని వార్నింగ్ ఇస్తే కాంగ్రెస్ భయపడి తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది అన్నారు. 1400 మంది యువకుల బలిదానాలకు ముమ్మాటికి కాంగ్రెస్ తప్పిదాలే కారణమన్నారు బండి సంజయ్. తేజస్వి సూర్య వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఇద్దరు కలిసి రాత్రి ఫోన్లు మాట్లాడుకొని మనము మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీకి మైలేజ్ రావద్దు కాబట్టి ఇద్దరం కలిసి ఈ ఇష్యూను పెద్దగా చేద్దాం, మనం ప్రజల దృష్టి మళ్ళిద్దామని చెప్పి ఇద్దరు రాత్రి కూడబలుకొని ఇవాళ మహిళా బిల్లు విషయంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ రెండు పార్టీలు ఒకవేళ మహిళా బిల్లు పాస్ అవుతుంది తప్పకుండా అది బీజేపీకి మైలేజ్ రావద్దు, బీజేపీని అడ్డుకునే విధంగా బీజేపీకి విషయంలో ప్రజలు తప్పుడు సంకేతాలు పోయే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి ఇద్దరు కలిసి కుట్రలు వన్నీ ఈరోజు చేస్తున్న నాటకాలు ఇవాళ. తేజస్వి సూర్య గారు దేశభక్తులతోని తెలంగాణ బలైనటువంటి ఉద్యమకాలను పోల్చింది తప్ప వేరే ఉద్దేశం కాదు. అయినప్పుడు కూడా వారు క్షమాపణ చెప్పారు. కాబట్టి దీన్ని వేరే దృష్టికోణంతో చూడొద్దని చెప్పి తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నా. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క డ్రామాలను గ్రహించాలని చెప్పి తెలంగాణ సమాజానికి నేను అప్పీల్ చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతున్నా, మీరు ఎవరి క్యాబినెట్లో ఉన్నారు? ఇవాళ మీరు సోనియా గాంధీ గారిని బలిదేవత నీచ పనులు చేసిన వల్లనే, సోనియా గాంధీ నీచ పనులు చేసినందు వల్లనే వీళ్ళు ఇంతమంది బలైపోయారు అని చెప్పి ఆరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక్కసారి మీరు స్పష్టం చేస్తారు. వినండి. బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా ఉంటది. కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారు మీరు. ఫస్ట్ మీకున్న ఆలోచన, మీరు ఎవరి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు అని. మీ సోనియా గాంధీ తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రులుగా ఉంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీని ఇవాళ తెలంగాణ ఉద్యమకాలను దేశభక్తులతో పోల్చేటువంటి సందర్భాన్ని వక్రీకరిస్తూ మీరు మాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తే మీ నిజాయితీ ఏంది, మీ నియత ఏంది, మీ కమిట్మెంట్ ఏంది, మీ పార్టీ ఏంది? అసలు మీ పార్టీ ముఖ్యమంత్రి ఎవరు? తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నటువంటి ఒక నినాదానికి విధానానికి కట్టుబడి ఇలా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు దేనికోసం ప్రవేశపెట్టింది? మీరు ఇవ్వకుంటే మేమిస్తాము అని వార్నింగ్ ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ భయపడి ఇవాళ తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది తప్ప ఇలా ఏమాత్రం ప్రేమ లేదు. ఇలా 1400 మంది బలి కావడానికి కారణము కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ 14 మంది ఉద్యమకారులను హత్య చేసేది కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు మా గురించి మాట్లాడతారా? ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం మొదటి నుంచి చెప్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. వీళ్ళు వాళ్ళ అవినీతి గురించి వీరు మాట్లాడదు, వీళ్ళు 6 గ్యారెంటీల గురించి వాళ్ళు మాట్లాడరు.